ఇప్పుడు మనం ఆయుధ కరాగ్రామంలోకి వెళ్తున్నాం అనమాట. కత్తులు, కటార్లు, బల్లాలు ఇవన్నీ తయారు చేసే ప్లేస్కి. అది పురాతన కాలంలో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఆస్ట్రనామికల్ క్లాక్ రెప్లికాస్ కొంచెం కాస్ట్ ఉన్నాయి, మనం తట్టుకోలేము. షీల్డ్ అనమాట. బల్లాలు, ఇక్కడ ఈ షీల్డ్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, రాజులకు కూడా పొట్టలు ఉంటాయి అని. సో పొట్ట ఉండేవాడు రాజు అని. ఇది కూడా చూడండి, ఈడికి కూడా ఉంది పొట్ట. మరి టార్చర్ చాంబర్ ఉంటుంది. టార్చర్ చేసి చంపడానికి అప్పట్లో నేను తెలివితేటలు ఉన్నాను. ఓకే, ఇప్పుడు మనం చూసేది గోల్డ్ స్మిత్ జూయిష్ పీపుల్ ఉండే క్వార్టర్స్ అనమాట. సో తెలిసిందేగా, ఇలాంటి ప్లేసులు మరి డబ్బులు చేసే వాళ్ళనేగా ఉంచేది. ఎక్కడ మన కసిల్స్లో నార్మల్ వాళ్ళందరూ బయటే ఉండాలి. అది మోర్సెట్, వీడొక గ్రేటెస్ట్ సింగర్ అనమాట, ఆస్ట్రియన్. వీడి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఆస్ట్రియా వెళ్ళినప్పుడు వీడు పెద్ద ప్లే బాయ్ నా కొడుకు అనమాట. వీడు రాగం వచ్చిపోయాడు అప్పట్లో. లెట్ us see cathedral entrance. Keep it here and then ఓకే, ఈ కెథడ్రల్ వచ్చేసి 14th సెంచరీలో కట్టడం స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత 1926లో ఈ కెథడ్రల్ కంప్లీట్ అయింది. కరల్ IV వాడు స్టార్ట్ చేశాడు. దాని తర్వాత చాలామంది వచ్చారు, కడతా ఉన్నారు, అది అవ్వలేదు. స్టార్ట్ చేస్తే అలాగలాగా చాలామంది వచ్చి కట్టి 19th సెంచరీలో 1926లో కంప్లీట్ అయింది. రాజుల సొమ్ము రాళ్ళపాలంటే ఇదేనేమో. వాడెవడో కట్టాడు, ఈడెవడో అనుభవిస్తున్నాడు ఇప్పుడున్న ప్రెసిడెంట్. సో ఏది కూడా ఎక్కువ సంపాదించకండి, తిరగండి, పెట్టానే పోయిద్ది. వాడెవడో సంపాదించాడు, ఎవడో పోయాడు, వాడెవడో పోయాడు. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చెక్యా?
ఐ డోంట్ నో. వాడు ఉంటున్నాడు ఇప్పుడు ఇక్కడ. యా, ఎంజాయ్ ద లైఫ్. ఇది షాక్ అయ్యా ఫ్రెండ్స్. నేను పవర్ బ్యాంక్ రెంట్ చేయించాలి. అవన్నీ పవర్ బ్యాంక్స్. పవర్ బ్యాంక్ రెంట్ చేసేది ఆయన. అక్కడి నుంచి వచ్చాం ఫ్రెండ్స్ మనం. అక్కడ ఏమైనా కనపడుతుందా కెథడ్రల్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చార్ల్స్ బ్రిడ్జ్ మీద మనం వాక్ చేస్తాం తర్వాత. అన్నిటికంటే ముందు ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తాం. నేను బేసిక్గా అలా రాను ఇండియన్ రెస్టారెంట్లకి, లోకల్ క్విజినే ప్రిఫర్ చేస్తాను. బట్ ఏంటంటే చెక్కియాలో జస్ట్ 600 రూపాయలకి అన్లిమిటెడ్ బఫే అనమాట ఇండియన్ కిచెన్. సో ఐ ప్రిఫర్ టు గో విత్ చీప్. మనం బడ్జెట్లో నడుస్తున్నాం కదా, అందుకని ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం అన్నమాట. ప్రాగులో ఇండియన్ రెస్టారెంట్. సలాడ్, గ్రీన్ కర్రీ చట్నీ, చికెన్ వింగ్స్, తందూర్ చికెన్, బటర్ చికెన్, కడాయి చికెన్, బటర్ నాన్, రైస్, దాల్, గోబీ మటర్, ఆలూ పన్నీర్ కోఫ్తా, కార్న్ పాలక్ అండ్ సమ్ స్వీట్. ఈ రెస్టారెంట్ వచ్చేసి నమస్తే ఇండియా అన్నమాట. ప్రాగ్లో ఉంటుంది. టైప్ చేయండి గూగుల్లో, దొరికింది. 11 to 2:30 వీళ్ళు బఫెట్ సర్వ్ చేస్తారు. బఫెట్ వర్త్ ఇట్ అనమాట. ఆల్మోస్ట్ 600 to 700 అనుకోండి ఇండియన్ రూపీస్ ఇచ్చి పడేస్తారు ఇట్లా. మ్యాక్సిమం అన్ని ఇండియన్ రెస్టారెంట్లు అంతా ఉంటాయి, కాకపోతే వీటి దగ్గర టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రెస్టారెంట్, ఈ బిల్డింగ్ వచ్చేసి 400 years బ్యాక్ బిల్డింగ్. ఇది నీట్గా బాగా చేశారు ఇంటీరియర్. ఐ లైక్ ఇట్. అబ్బా, ఓకే గైస్, లంచ్ అయిపోయింది. సో పర్ పర్సన్ అరౌండ్ 800 అయింది విత్ కోక్ అండ్ సమ్ కాఫీ. యా, వాడు కర్రోడు ఫ్రెండ్స్. వాడికి అసలు సరిపోవట్లేదు అనుకుంటా. నాకు తెలియదు గైస్, ఎందుకో ప్రాగ్ మీద నా మనసు పారేస్తున్నాను అన్నమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్నిటి గురించి రేపు చెప్తా. చూడండి గైస్, అపార్ట్మెంట్ మీద వాడు ఫ్లైట్ పెట్టాడు. అపార్ట్మెంట్ మీద ఫ్లైట్ అంటారా నాయన? ఎలాగరా బాబు, డబ్బులుంటే ఏ పనైనా చేసేస్తారా? చెప్పండి రే, ఫ్లైట్లోకి ఇచ్చేస్తారంటారా? బహమన్ కల్చర్.
చార్ల్స్. చార్ల్స్ బ్రిడ్జ్. I think you don't need any stick or anything. ఓకే, ఇప్పుడు మనం కొంచెం సోషల్ మాట్లాడుకుందాం. ఈ బ్రిడ్జ్ని చార్ల్స్ బ్రిడ్జ్ అంటారు, చార్ల్స్ బ్రిడ్జ్ అంటారు. దీన్ని చార్ల్స్ అనేవాడు కట్టాడు. చార్ల్స్ అనేవాడు కట్టాడు. ఎప్పుడు 1360లో కట్టాడు. అంతకుముందు ఇక్కడ చెక్కతో కట్టిన బ్రిడ్జ్ ఉండేది. అయితే ఇప్పుడున్న బ్రిడ్జ్ టోటల్గా రాళ్లతో కట్టారు. 45 సంవత్సరాలు కట్టారు అన్నమాట ఈ బ్రిడ్జ్ని. ఇది జస్ట్ కమర్షియల్ పర్పస్ వాడేవాళ్ళు. అంతకుముందు దీన్ని నార్మల్ బ్రిడ్జ్ పిలిచేవాళ్ళు. ఇప్పుడు దీన్ని చార్ల్స్ బ్రిడ్జ్ అంటున్నారు, ఎందుకంటే అటు కట్టించాడు కాబట్టి. నా వెనక మీరు చూస్తూ ఉంటారు కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. అదే వాళ్ళ గురించి మరి మాట్లాడదాం. Adentro hay una placa un poco más allá que también lo representa. Si no veis esto, un poco más allá hay una placa que representa el mismo santo en el que se viene. Bien, pues. ఇప్పుడు ఇక్కడ ఈ కుక్క ఉంది కదా, ఈ కుక్కని ఇలా అంటే మనకి లక్ వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా పట్టుకుంటే అందమైన అమ్మాయి వచ్చింది అన్నమాట. అది ఇక్కడ నమ్మకం దాన్ని. ఓకే, ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద టోటల్ 30 స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. వాళ్ళందరూ కూడా ప్రీస్టులు లేదంటే మంత్రులు వీళ్ళు సింబలైజ్గా పెట్టారు. అవన్నీ డూప్లికేట్ అన్నమాట. ఒరిజినల్ తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు. ఎందుకంటే అది క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఏమన్నా డిస్ట్రాయ్ అవుతాయని జాగ్రత్తతో తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు. సేమ్ రెప్లికా చేసి ఇక్కడ పెట్టారు. వాళ్ళు వాళ్ళ యొక్క కల్చర్ని కాపాడుకోవడానికి అంత ట్రై చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అనేది క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది, చిన్న హిస్టరీ కాదు. చాలామంది ఎంపరర్స్ ఉన్నారు. ఎంతసేపటికి ఏయో చెప్పుకొని కొట్టుకోవటం కాదు. దీని గురించి ఏమన్నా ట్రై చేస్తే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వీళ్ళు మాత్రం ట్రాన్స్పోర్టేషను వారస
అంటే పోలాండ్ ట్రాన్స్పోర్టేషన్, చెక్ రిపబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సేమ్, బట్ వార్సాలో వచ్చేసి టూరిజం ఏమన్నా అంత బిజినెస్. సో దేర్ ఓకే. ఇక్కడ టూరిజం వెళ్తున్నా కూడా వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కార్ అనేది అక్కర్లేదు గైస్, ఇక్కడ అక్కర్లేదు. శుభ్రంగా ట్రామ్ ఎక్కి తిరిగేయచ్చు. మొత్తం ట్రాము, బస్సు, మెట్రో, ట్రైన్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ట్రామ్లు ఉన్నాయి. ఇది సెకండ్ టైం గైస్. ఫస్ట్ టైం వచ్చినాకంటే సెకండ్ టైం మోర్ ఎగ్జైట్ అవుతున్నాను నేను, ఎందుకో తెలియదు. బట్ యాజ్ ఐ సెడ్ ప్రీవియస్, సెకండ్ టైం నేను ఏ సిటీకి వెళ్ళలేదు, ఏ కంట్రీకి వెళ్ళలేదు, ఒక పోలాండ్కి తప్పక, ఇండియాకి తప్పక. బట్ దిస్ ఈస్ డిఫరెంట్. ప్లేన్ అనుకున్నాగా, ప్లేన్ లాగా ఉన్న బటర్ఫ్లై షాపింగ్ మాల్కి పెట్టారు వీళ్ళు. ఓకే గైస్, ఈరోజు మనం తిరగాల్సినవి ఆల్మోస్ట్ కవర్ చేసాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ నైట్ అలా వాక్ చేసుకుంటూ వెళ్దాం. లైటింగ్స్ అన్నీ చూసుకుంటూ నైట్ లైఫ్ ఎలా ఉంటుందని. బేసిక్గా ఈరోజు మనం పొద్దున ఎందుకు కవర్ చేసామంటే బికాస్ ఆఫ్ సన్ అనమాట. ఈరోజు సూర్యుడు ఉన్నాడు, ఇక రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి లేడిగా. ఆ నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్నోనే పడుతుంది. నాట్ షూర్, ఇంకో కంట్రీ ఉంది. ఈ చలి చూశాక మేబీ ప్లాన్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎంత చలిలో తిరగడం అంటే కొద్దిగా కష్టమే. చూద్దాం, నాట్ యెట్ డిసైడెడ్. Czech Republic, Praga Parliament. వెన్సిస్లస్ స్క్వేర్. ఇది కూడా 14వ శతాబ్దంలోనే నిర్మించారన్నమాట. అది కూడా 14th సెంచరీలోనే నిర్మించారు. అది నిర్మించింది కూడా కింగ్ చార్ల్స్ IV. అయితే చెక్ రిపబ్లిక్కి సోవియట్ యూనియన్ నుంచి ఫ్రీడమ్ వచ్చినప్పుడు అందులోనే ప్రకటించారన్నమాట, ఆ బిల్డింగ్ నుంచి. ఆ నెక్స్ట్ అసలు ఫస్ట్ సోవియట్ యూనియన్ ఇన్వైట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న జనాలు అందరూ కూడా ప్రొటెస్ట్ చేసింది కూడా దాని మీద నుంచే అంట. అది చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్ ఇన్ చెకోస్లోవియా. మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు అంటే మనం ట్రామిక్కి ఇంటికి పోవడం అలసిపోయి. ఓకే, that's it for today. Good night.